ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే గొప్ప వాగ్దానం ఇది. దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టడని ఈ వచనం స్పష్టం చేస్తోంది. మనం కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు లేదా దేవునికి దూరమైనప్పుడు దేవుడు మనల్ని శాశ్వతంగా వదిలేస్తాడని భయపడతాం. కానీ ఈ వచనం దేవుని నమ్మకత్వాన్ని చాటి చెప్తుంది. దేవుడు తన ప్రజలను ఎడబాయడు మరియు విడనాడడు అని చెప్పడంలో రెండు ముఖ్యమైన సత్యాలు దాగి ఉన్నాయి. ఒకటి, దేవుడు తన ప్రజలను విడనాడడు అంటే మనకు కష్టాలు రావు అని అర్థం కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడని అర్థం. ఉదాహరణకు, యోసేపును తన అన్నలే అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో అపనిందపడి జైలుకు వెళ్ళాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని. యోసేపు బానిసగా ఉన్న జైలులో ఉన్న దేవుడు యోసేపును కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. చివరికి అతన్ని ఐగుప్తుకు ప్రధానమంత్రిని చేశాడు. ప్రియులారా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం ఆయన ప్రజలమైతే ఆయన మనకు తోడుగా ఉంటాడనేది వాస్తవం. దానియేలు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అయినప్పటికీ అతను రాజకీయ కుట్రకు బలై సింహాల బోనులో పడాల్సి వచ్చింది. దేవుడు దానియేలును సింహాల బోనులో పడకుండా ఆపలేదు. కానీ సింహాల బోనులో దానియేలును ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. ఫలితం, మరుసటి రోజు దానియేలు క్షేమంగా బయటకు వచ్చాడు. రాజు దేవుని నామాన్ని ఘనపరిచాడు. ప్రియులారా, దేవుడు తన ప్రజలను విడనాడడు అంటే మన జీవితం ఎప్పుడూ పూలబాటలో ఉంటుందని కాదు. యోసేపు దానియేలు జీవితాల్లో లాగే మనకు కూడా చీకటి రోజులు, కష్టాలు ఎదురు కావచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుని ఉనికి మనకు రక్షణ కవచంగా ఉంటుంది. లోకం మనల్ని తృణీకరించినా, మనవారే మనల్ని విడిచిపెట్టినా, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న దేవుని మాట సత్యం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. రెండవదిగా, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని ఉంది. ఈ వచనంలో తన స్వాస్థ్యమును అనే పదం చాలా కీలకం. స్వాస్థ్యం అంటే ఒక తండ్రి తన పిల్లల కోసం దాచే ఆస్తి లేదా వారసత్వం. దేవుడు మనల్ని కేవలం సృష్టిగా చూడట్లేదు, తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. ఎవరైనా తమ విలువైన బంగారాన్ని లేదా ఆస్తిని పారేసుకుంటారా? తీసి పక్కన పెడతారా? లేదు. అలాగే దేవుడు రక్తం చిందించి కొనుక్కున్న మనల్ని ఆయన ఎన్నటికీ విడనాడడు. ఉదాహరణకు, ఒక గొర్రెల కాపరి తన మందలో ఒక గొర్రె తప్పిపోయినా దానికోసం వెతికి పట్టుకుంటాడు. పోతే పోయిందిలే అని వదిలేయడు. మనము ఆయన మేపు గొర్రెలము. అలాగే యెషయాలో దేవుడు ఇలా అంటున్నాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని. ప్రియులారా, ఒక వ్యక్తి తన అరచేతి మీద పేరు రాసుకుంటే అది పదే పదే కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు మనల్ని మర్చిపోవడానికి వీలు లేనంతగా తనలో భాగం చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన రక్తం ద్వారా కొనబడిన అమూల్యమైన నిధి. దేవుడు మనల్ని స్వాస్థ్యము అని పిలిచినప్పుడు అందులో 3 అర్థాలు ఉన్నాయి. 1, మనము ఆయన దృష్టిలో చాలా వెలగలవారము. 2, మనల్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. 3, తమ సొంత ఆస్తిని ఎవరు వదులుకోనట్లే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నీ ప్రజలను ఎడబాయువాడవు కాదని, నీ స్వాస్థ్యమును విడనాడువాడవు కావని అంటే మాకు కష్టాలు రావు అని అర్థం కాదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు నీవు మా పక్కనే ఉంటావని
ప్రతి పరిస్థితిలో నీ ఉనికి మాకు రక్షణ కవచంగా ఉంటుందని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మేం నీ ప్రజలమైతే నీవు మాకు తోడుగా ఉంటావనేది వాస్తవం గనుక లోకం మమ్మల్ని తృణీకరించినా, మావారే మమ్మల్ని విడిచిపెట్టినా నీవు ఎన్నడూ మమ్మల్ని ఎడబాయవు గనుక మేము యోసేపు, దానియేలు వలె నమ్మకంగా ధైర్యంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్త మనుష్యులకు రక్షణకరమైన నీ కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మాకు బోధించుచున్నది గనుక మేము అలాగు బ్రతుకుటకు కృపచూపమని, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.